ఈ దేవాలయ గర్భగుడిలో ఉన్నది బ్రహ్మసూత్రంతో కలిగిన శివలింగం. అలాగే అక్కడ అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఈ మండపాలన్నీ ఉన్నాయి. ఇక్కడ దీపారాధన మండపంలో ఈ విధంగా శివుణ్ణి ప్రతిష్ఠించి ఉన్నారు. ఎదురుగా చిన్న నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఈ దీపారాధన మండపంలో భక్తులు దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ. కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. నెల్లూరు దగ్గర ఉన్న అడవిలో శివాలయం. ఆ శివాలయంలో మానసాదేవి గుడి, నాగమండపం ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. లోపల మానసాదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. చాలా చక్కగా ఉంది తల్లి. అలాగే లోపల పుట్ట వెలిసి ఉన్నది. నాగశిలలు కూడా ఉన్నాయి. నాగదోషాలు కానివ్వండి, సర్పదోషాలు కానివ్వండి, లేదా నాగ శాపాలు కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా పరిష్కారంగా ఈ నాగ మండపంలో అదిగోండి పుట్ట, మానసాదేవి అమ్మవారు. ఆ దోష పరిహారార్థం కూడా ఇక్కడ చక్కగా స్తోత్రాలు, శ్లోకాలు కూడా ఇవ్వబడి ఉన్నాయి. అక్కడే రాసి ఉన్నారు. ఆ శ్లోకాలు చదవడం ద్వారా ఆ దోషాలు పరిహారం అవుతాయి అని ఇక్కడ పూజ చేసుకొని ఆ శ్లోకాలను పఠించి, అదేవిధంగా ఇక్కడ శివాలయంలో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం, ఆ శివలింగానికి అభిషేకం చేసుకొని చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.